కష్టాలు తీర్చే కరివేపాకు. వెల్కమ్ టు మన మాటలు. చెప్తుంది నేను, వింటుంది మీరు. నేను మీ సౌజన్య హరిప్రసాద్. ఉప్పు అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందండి. మరి కరివేపాకు తాలింపులో నన్ను వెయ్యకపోతే కబడ్దారంటుంది. ఏమంటారు కదా? అందుకే మా వంటగదికి పక్కనే నేను ఈ విధంగా కరివేపాకు చెట్టుని ఏర్పాటు చేసుకున్నానండి. ఇది నా వంటగదండి. నా కరివేపాకు చెట్టు నా వంటగదికి పక్కనే పెంచుకున్నాను. అది ఎలా అంటే, నేను వంట చేసేదానికి ముందుగా ఇలా వచ్చి ఇక్కడ ఇలా కరివేపాకుని తీసుకుంటానన్నమాట. ఈజీగా ఉంది కదూ? ఈ కరివేపాకు చెట్టు దీన్ని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వచ్చి 2 రెబ్బలు తుంచుకొని తాలింపులో వేసుకుంటానన్నమాట. చాలా ఫ్రెష్ గా దీన్ని నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే, కరివేపాకు యొక్క ఉపయోగాలు మీకు అందరికీ బాగా తెలుసు. కంటి చూపు దగ్గర నుంచి స్కిన్, హెయిర్ ఇలా చాలా వాటికి కరివేపాకు ఉపయోగపడుతుందని. ఇంకొకటి, తాలింపుల్లో దీన్ని కంపల్సరీ వాడాలి కదండి మనం. ఇది లేకపోతే రుచే లేదు అనేది కూడా మనకు తెలుసు. ఈ కరివేపాకు చెట్టుని ఎప్పటికప్పటికి ఇలా నేను ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటానండి. దాని వల్ల చక్కగా ఇలా చిగుర్లు వస్తూ ఉంటాయి. మంచిగా హెల్దీగా పెరుగుతుందన్నమాట. దీనికి నేనేమి పెద్దగా పోషకాలు ఏమి ఇవ్వనండి. ఓన్లీ వంటగదిలో బియ్యం కడిగిన వెంటనే ఆ నీళ్లు తీసుకొచ్చి చెట్టుకు పోస్తూ ఉంటానన్నమాట. సో దానివల్ల ఇది ఇంత హెల్దీగా పెరిగింది. నాకు మంచిగా ఎప్పటికప్పుడు చక్కటి ఫ్రెష్ కరివేపాకు ఇస్తుంది అనమాట. అసలు దీని వాసన చూడండి. ఇక్కడికి వస్తేనే వాసన గుబాళించి కొడుతూ ఉంటుందండి కరివేపాకు స్మెల్. ఇంత ఫ్రెష్ కరివేపాకుని నేను ఇంకా కూరల్లో వాడితే కూర రుచి ఎలా ఉంటుందో ఆలోచించండి మీరే. బాగుంది కదా? హెల్దీగా, హ్యాపీగా మనకు అందుబాటులో చిన్న సందులో కూడా ఇంత చక్కటి గుబురైన కరివేపాకుని పెంచుకోవచ్చండి. మనకు ఆలోచన ఉండాలంతే. దాంతో మనం ఏమైనా చెయ్యొచ్చు. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించండి. ఈ చెట్టు మధ్యలో ఒక పక్షి గూడు కూడా పెట్టేసిందండి. తర్వాత దాన్ని ఖాళీ చేసేసింది అనుకోండి. బట్ దాన్ని నేను అలాగే ఉంచానండి. కరివేపాకు చెట్టు మధ్యలో అదిగోండి పక్షి గూడు మీకు కనిపిస్తుందా? సో దీన్ని ఇలాగే ఉంచాను. నాకు ఎందుకో దాన్ని కదపాలనిపించలేదండి. అట్లే ఉంచి దాన్ని మెయింటైన్ చేశాను అనమాట. తర్వాత పక్షి ఎగిరిపోయింది. బట్ చెట్టు మాత్రం చక్కగా హెల్దీగా పెరుగుతుందండి. దానికి కారణం పప్పు కడిగిన నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు ఇస్తున్నానంతే. అంతకు మించి నేను పెద్దగా ఏ విధమైన దీన్ని చెయ్యనండి. కానీ మనం కొంచెం ప్రేమను దీనికి ఇస్తే ఇంత చక్కటి హెల్దీ గుబురైన ఆకుల్ని మనకి అందిస్తుంది అన్నమాట. మీకు కూడా ఇలాంటి ఏమన్నా ఇంట్రెస్ట్ గా ఉంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. నచ్చింది కదూ? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. థ్యాంక్ యూ.